జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి రోజు కన్నుల పండగ. గుడికాడికి పోతే దర్శనానికి కన్నుల పండగ. ఎంత చక్కనుందంటే అంత చక్కనుంది. అన్నదానం చేసిర్రు. అబ్బాబ్బాబ్బా, జాతర అంటే జాతర. ఇది హనుమాన్ భక్తు, ఇది హిందూ ధర్మం. ఇలా ఉంటుంది. బా అబ్బాబ్బాబ్బా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎలా ఉందంటే దర్శనానికి పోతే కొన్ని వేల మంది దర్శనానికి. ఎక్కడ చూడు లైనే లైనే లైన్. అబ్బాబ్బా, బాగా ఉంది. అలా ఉంది. ఎంత చక్కగా ఉందంటే ఇలాంటి కన్నుల పండుగ. దర్శనం కట్టామన్నమాట. దర్శనానికి పోతే ఎంత లైన్ ఉందంటే చాలా లైన్ ఉంది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత చూడు లోపలికి ఇంకా లైన్ పెద్దగా ఉంది. లోపలికి పోయి ఆంజనేయుల వారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి కమ్సేగా మాకు 45 minutes పట్టింది. అంత బాగా చేశారు పండగ హనుమాన్ జయంతి. లోపలికి ఇంకా ఉంది. కొత్తగా కట్టిరు అనమాట గుడి. బిల్డర్ కట్టించండి హనుమంతుని గుడి. अच्छा बनाया हनुमान जी का मंदिर. अच्छा लगा दर्शन लेने के लिए, बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. अच्छा लग रहा है. लाइन लगाने में बहुत. అందుకోసం అంజని పుత్ర హనుమంతుడా, వాయుదేవుడు చక్కదనంగా ఉంది. మంగళ భవన్ మంగళహారి రామ్ पिया राम जय जय राम सिया राम जय जय राम. భలే మంచిగా సజాయించారు పూలతో. సూపర్ ఉంది. రామాయణ్ ఏ రామాయణ సూపర్. తర్వాత అయిపోయింది దర్శనం. వెళ్ళింది దర్శనానికి వచ్చి కిందికి వచ్చినాక మళ్ళా అన్నదానం ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రసాదం పెడతారు. ఇంకా కిందికి రాలే. ప్రసాదం పెడుతుంటే ప్రసాదం తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకొని కిందికి వస్తున్నాను అనమాట. కిందికి వస్తుంటే ఇంకా పెద్ద లైన్ ఉంది. ఇక సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఇక అంత ప్రసాదం సజాంచిన అన్ని अच्छे से बनाया. यहाँ पे पौती पड़ रहे అంటే పౌతి కట్ చేస్తారు ఇట దేవునికి. ఇక్కడ ఇంకా మంచిగా ఉంది. సూపర్. ఇప్పుడు అన్నదానం ఉంది అనమాట. ఇక్కడ ఇంకా లైన్ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ పెద్దగా లైన్ ఉంది. కొన్ని వేల మంది. అన్నప్రసాదం ఎంత గ్రేటు. ఆ దేవుడే ఇచ్చిండు. ఇన్ని వేల మందికి అయినా కానీ ఒక లైన్ పోయింది, 2 లైన్లు అయినాయి, 3 లైన్లు అయిన తర్వాత 4 లైన్లు పెట్టారు. అయినా ఓడుస్తలే. 7ంటికి చాలు చేస్తే 11 దాకా ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. రాత్రి పిల్ల పాపలతో అందరూ వచ్చారు. ఫుల్ జనాలు వచ్చారు. బాబా భలే ఉంది. కానీ దేవుని భక్తి పబ్లిక్
గ్రేట్. అవును, చాలా గ్రేట్. ये खास एक धर्म का ఇది खाना कैसा लेके आ रहे हैं. ఎట్లా తీసుకొస్తారో ప్లేట్లలో ఇంత జనాలకు తీసి పెట్టామంటే ఎంత మేనేజ్ ఎంత అరేంజ్మెంట్ చేశారంటే వీళ్ళు. గ్రేట్. ఎస్, గ్రేట్ అంటే గ్రేట్. పన్నీర్ కూర ఉంది, దాల్ ఉంది, పూరి ఉంది, గులాబ్ జామ్ ఉంది స్వీట్లల్లో. ఇంకా మిక్స్ బాజీ, వటానా బాజీ ఉంది. ఎంత బాగుందంటే బాబ్రే, భలేగా చేసారులే మ్యారేజ్. అచ్చాకి అరేంజ్మెంట్ అచ్చా, మంచిగా ఉంది. శాంతిగా అనిపించింది. దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి నాకు 11 అయింది. అట్లా భోజనానికి లైన్ 1.5 గంట పట్టింది.